గైస్, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనము ఇక్కడ మాట్లాడుకుందాము. చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, ఒక కంపెనీ గ్లోబెంట్ అనే కంపెనీ దాదాపు 30,000 మెంబర్స్ కి దాదాపు 33 కంట్రీస్ లో ఈ ఎంఎన్సి కంపెనీ ఏదైతే ఉందో దాని వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ 33 కంట్రీస్ లో దాని కార్యకలాపాలు కానీ వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అండ్ 30,000 పీపుల్ని ఓకే ఇచ్చేస్తానని చెప్పి డైరెక్ట్ గా సిఇఓ అని అనౌన్స్ చేశారు. అసలు ఏంటి దీని గురించి మనం తెలుసుకునే ముందు నేను ఒక అప్డేట్ అయితే చాలా స్ట్రాంగ్ గా అందరికీ చెప్పాలనుకుంటున్నా. చాలా మంది లొకేషన్ ప్రిఫరెన్స్ కావాలి, వర్క్ ఫ్రమ్ హోమే కావాలి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే వద్దు, హైబ్రిడ్ అయితే కావాలి. చాలా ఏంటి అంటే మొండిగా వ్యవహరిస్తా ఉన్నారు. అండ్ నాకు ఇదే కావాలి, వెయిట్ చేస్తాను, టైం పర్లేదు, వెయిట్ చేస్తాను, ఇట్లా మాట్లాడుతా ఉన్నారు. హైదరాబాద్ లోనే కావాలి, లేకపోతే నాకు బెంగళూరులోనే కావాలి, ఇలా అని చెప్పి అడుగుతా ఉన్నారు. సో ఒక ఫ్లోలో ఎంత కాల్స్ ఉన్నాయంటే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేటట్లు ఉన్నాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు జాబ్ తెచ్చుకుంటారు అంటే, నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, అంత కాల్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి భారీగా. అంత ఓపెనింగ్స్ ఉన్నాయి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. అంత ఎక్కువగా మనకి ఇప్పుడు అన్ని టెక్నాలజీస్ బాగున్నాయండి. సో అంటే ఇప్పుడు మీరు ప్రాపర్ గా రెజ్యూమ్ పెడుతున్నారు లేదా, ఎలా ఉంది సిచ్యువేషన్, కొన్ని డొమైన్స్ తప్ప ఆల్మోస్ట్ అన్ని డొమైన్స్ లో చాలా హ్యూజ్ గా కాల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మిస్ చేసుకున్నారంటే మళ్ళీ ఎప్పుడు కాల్స్ వస్తాయో చెప్పలేము. త్వరగా డిసిషన్ తీసుకోండి. కమింగ్ 2-3 మంత్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా 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 ఎన్ని చాలా అంటే అన్ని చాలా ఇంపార్టెంట్. మిస్ చేసుకోవద్దు, అవకాశాన్ని వదులుకోవద్దు. 2 సంవత్సరాల నుంచి ఇప్పుడున్న కాల్స్ ఇంకెప్పుడు లేవు. దిస్ ఇస్ అ హార్ష్ రియాలిటీ. అందరూ అర్థం చేసుకోండి. దయచేసి టైం ఆపర్చునిటీని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎప్పుడెప్పుడా ఎప్పుడు వస్తే కాల్స్, ఎప్పుడు వస్తే కాల్స్ అని వెయిట్ చేసే ప్రతి ఒక్కరికి సమయం వచ్చింది. అటో ఇటో తేల్చేసుకోండి. గట్టి కష్టపడండి. వచ్చే 2-3 నెలల్లో ఎలాగైనా ఉద్యోగంలో వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా నేను జాబ్లో జాయిన్ అవ్వాలి. నాకు పగలు రాత్రి ఎన్ని గంటలు శ్రమ పడ్డావా, ఎన్ని గంటలు కష్టపడ్డావా, ఎన్నిసార్లు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యావా, ఆఫ్లైన్ అటెండ్ అయ్యావా, ఆన్లైన్ అటెండ్ అయ్యావా, అన్నీ చూసుకోండి. ఖచ్చితంగా అది మంచి సమయము. నేను చెప్తానే ఉన్నాను. ఒక్కొక్క రోజు ఇలా ఇలా గడిచిపోతూ ఉంది. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. లొకేషన్ వద్దు. ఎక్కడ జాబ్ వచ్చినా పోవడానికి సిద్ధంగా ఉండండి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా సిద్ధంగా ఉండండి. ఎలాగోలా మేనేజ్ చేయండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చి దాని టాస్క్లు కంప్లీట్ చేయడమో, తెలిసిన వాళ్ళని అడిగో, లేకపోతే ఇంకోటి వర్క్ సపోర్ట్ పెట్టుకొని మేనేజ్ చేయండి. కానీ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దండి. ఓకే. సో ఎన్నిసార్లు చెప్తా ఉన్నా తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారు. చూసుకోండి. ఇక మీ ఇష్టం. అంటే కంప్లీట్ గా కాల్స్ ఉండకపోవడం అంటే ఏముండదు, కానీ ఇప్పుడైతే కాల్స్ బాగున్నాయి, అవకాశాలు ఉన్నాయి, యూటిలైజ్ చేసుకోండి. ఈ కంపెనీ వచ్చేసి దాదాపు అందరేమో వర్క్ ఫ్రమ్ ఆఫీసులు పిలిపిస్తా ఉంటే, ఈ కంపెనీ ఒకటేసారి 30,000 మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చింది. అన్ని ఆల్మోస్ట్ అన్ని టెక్నాలజీలో ఇచ్చేసింది అనమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ కంపెనీ దాదాపు మార్టిన్ మియోగా, ఈ కంపెనీ సిఇఓ, అంటే 30,000 ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశారు. జనరల్ గా ఏంటి అంటే, వీళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే, ఇప్పటి వరకు ఆఫీస్ లో ఉండాలి అని చెప్పి చాలా ఎక్కువగా వీళ్ళని ఫోర్స్ చేసి ఆఫీస్ లో ఉండాలి ఉండాలి అంటే, సో ఎంప్లాయీస్ అందరూ కూడాను మేము వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితేనే మీకు కావాల్సిన అవుట్పుట్ మీకు ఇస్తాము, మాతో ఏంటి అన్నట్లు కొంచెం డిస్కషన్ జరిగి, సో ఫైనల్లీ దే అగ్రీడ్. సో 30,000 మందికి ఓకే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది ఒక బెంచ్ మార్క్. ఇది జరిగింది బెల్జియం కంపెనీలో. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు యుఎస్ కంపెనీస్ కంటే కూడాను ఇండియన్ కంపెనీస్ కి చాలా హ్యూజ్ గా ఓపెనింగ్స్ అయితే వస్తా ఉన్నాయి. ఇండియన్ కంపెనీస్ పర్ఫార్మెన్స్ అనేది చాలా హ్యూజ్ గా ఉంది. అండ్ అందుకనే ఇండియాలో కాల్స్ అనేవి చాలా బాగున్నాయి కంపారిటివ్ యుఎస్ లో కంటే కూడా. అండ్ ఇదైతే మనం అందరం అర్థం చేసుకోవాలి. అండ్ దీన్ని పట్టుకొని 30,000 మందికి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కదా, నాకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అని మొండి పట్టుకొని కూర్చోకండి. ఇప్పుడు తక్కువ టైం ఉంది కాబట్టి కాల్స్ ఏది వచ్చినా కానీ జాయిన్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. అండ్ ఇప్పటికీ ఇండియాలో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వస్తున్నాయి. అవని కాదు కానీ వస్తున్నాయి. కానీ వర్క్ ఫ్రమ్ హోమే కావాలని కూర్చుంటే మాత్రం కష్టమవుతుంది. ఓకే. కానీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు జాబ్ తెచ్చుకుంటారు, ఇదైతే గుర్తుపెట్టుకో. సో ఆలోచించండి, తొందరపడద్దు. ఓకే. ఏదో ఒక టెక్నాలజీ కాకుండా ప్రాపర్ గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకున్న తర్వాత డే అండ్ నైట్ అని కూర్చోండి, రేయిం పగళ్ళు దాని గురించి తపన పడండి, కష్టపడండి. ఖచ్చితంగా జాబ్ వచ్చే ఆప్షన్ ఇప్పుడు ఉంది. ఓకే. థ్యాంక్ యూ.